10 నిమిషాల లోపల గోంగూర పులావ్ ఎవరైనా చేస్తారా? ఇలా చేయండి. కేవలం 10 నిమిషాల లోపల అయిపోతుంది. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్ వేడెక్కనిచ్చి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కడగనివ్వాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 10-15 జీడిపప్పు కాజు వేసుకోవాలి. కాజు కొంచెం వేగనివ్వాలి. కాజు గోల్డ్ కలర్ వచ్చినాక గోంగూర పేస్ట్ నా ముందు వీడియోలో ఉంటుంది చూడండి. అది ఒక 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా చక్కగా వేగనివ్వాలి. 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను ఇదే గ్లాస్ తోటి 1 గ్లాసు బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక పావు చెంచా గరం మసాలా వేసుకోవాలి. మూత పెట్టి ఈ నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు బియ్యంలో నీళ్ళన్నీ తీసేసి ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవాలి. మీడియం మంట మీద 1 విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టీమ్ మొత్తం పోయినాక మూత తీసి చూసుకోవాలి. దీన్నంతా ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. 10 నిమిషాల లోపల ఇలా గోంగూర పులావ్ రెడీ అయిపోతుంది. ఈ గోంగూర పేస్ట్ చేసి పెట్టుకుంటే ఇలా ఈజీగా అయిపోతుంది. అందులోనే పచ్చిమిర్చి ఉంది, ఉప్పు ఉంది కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో కావాలంటే మనం మీల్ మేకర్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు. ఒక్కోసారి రకరకాలుగా చేసుకోవచ్చు. గోంగూర పులావ్ రెడీ. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలి.